Hi students, this is KL Naidu. Welcome back to our channel. Students, మనం ప్రీవియస్ క్లాసెస్ లో వీడియోస్ లో నెంబర్ ఆఫ్ వీడియోస్ చేయగలిగాం. అది ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు. సో అలాగే మరి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కనుక మనం ఇప్పుడు ఒక నుండి 2 మార్క్స్ క్లాసెస్ అయితే విత్ ఆన్సర్స్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆల్రెడీ సెకండ్ ఇయర్ వీడియోస్ అయితే కొన్ని చేసాం. సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో మనం ఆర్గానిక్ 2 మార్క్స్ కూడా చేసాం. అలాగే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ లో స్టాయికియోమెట్రీ లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా మీకు ఆల్రెడీ ఒక వీడియో అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏంటంటే ఒక ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే కెమికల్ ఈక్విలిబ్రియం యాసిడ్స్ అండ్ బేసెస్. ఓకేనండి. సో ఇది మనకి ఇంపార్టెంట్ 2 మార్క్స్ మనకి ఇందులో వస్తుంది కనుక మనకి అవుట్ ఆఫ్ మార్క్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఓకేనండి ఇందులో కూడా 2 మార్క్స్ ఒకటి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో ఉన్న ఇంపార్టెంట్ 2 మార్క్స్ మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో కొన్ని ఉన్నాయి, నెక్స్ట్ కూడా రిమైన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి ఫస్ట్ వన్, what is homogeneous equilibrium? Write two homogeneous reactions. సో homogeneous equilibrium అంటే ఏంటని అడిగాడు. సో 2 ఈక్వేషన్స్ కూడా రాయాలి. సింపుల్ గా homogeneous అంటే ఏంటంటే ప్రోడక్ట్స్ అండ్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ ఓకేనండి సేమ్ ఫేజ్ లో ఉండాలి. రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ సేమ్ ఫేజ్ లో ఉండాలి. సో ఇక్కడ R gives rise to P అని తీసుకున్నాం అనుకోండి. సపోజ్ R అనేది గ్యాస్ ఫేజ్ లో ఉంటే ప్రోడక్ట్ కూడా గ్యాస్ ఫేజ్ లోనే ఉండాలి. ఓకేనా. ఇన్ కేస్ R అనేది లిక్విడ్ ఫేజ్ లో ఉంటే ఇది కూడా లిక్విడ్ ఫేజ్ లో ఉండాలి. లేదు R అనేది సాలిడ్ ఫేజ్ లో ఉంటే ఇది కూడా సాలిడ్ ఫేజ్ లోనే ఉండాలి. అంటే ఓకేనండి. సో అక్కడ ఈక్విలిబ్రియం లో ఉండే రియాక్షన్ లో ఉండే రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ అనేవి సేమ్ ఫిజికల్ స్టేట్ ని ఎగ్జిబిట్ చేస్తే వాటిని మనం homogeneous equilibrium అని చెప్పుకుంటాం. ఒకసారి మ్యాటర్ చూడండి. ది ఈక్విలిబ్రియం ఇన్ విచ్ ది రియాక్టెంట్స్ అండ్ దేర్ ప్రొడక్ట్స్ ఆర్ ఇన్ ది సేమ్ ఫిజికల్ స్టేట్స్ ఈజ్ సెడ్ టు బి homogeneous equilibrium. ఓకే, సో ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఇందులో ఎగ్జాంపుల్స్ ఏమొస్తాయి చూడండి. సపోజ్ N2 plus 3H2 gives rise to 2NH3. సో ఇది కూడా మనకి ఏ ఫేజ్ లో ఉంది, గ్యాస్ ఫేజ్ లో ఉంది. ఇది కూడా గ్యాస్ ఫేజ్ లో ఉంది, ఇది కూడా గ్యాస్ ఫేజ్ లోనే ఉంది. ఓకే, ఇది ఒకటి తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఒక ఎస్టర్ CH3COOC2H5 ఎథైల్ ఎస్టేట్ అని చెప్పుకుంటాం. ఎథైల్ ఎస్టేట్ అనేది హైడ్రాలసిస్ తీసుకోండి. ఎథైల్ ఎస్టేట్ హైడ్రాలసిస్ ప్లస్ H2O gives rise to CH3COO. ఇందులో H దీనికి యాడ్ చేయండి, ఏమొస్తుంది CH3COOH ప్లస్ ఇంకా రిమైనింగ్ C2H5 ప్లస్ ఇక్కడ మనకు OH ఉంది కదా. సో OH ప్లస్ C2H5OH ఎథైల్ ఆల్కహాల్. ఇదే ఫేజ్ లో ఉంటుంది, లిక్విడ్ ఫేజ్ లో ఉంటుంది. ఇది లిక్విడ్ ఫేజ్ లో ఉంటుంది, ఇది లిక్విడ్ ఫేజ్ లో ఉంటుంది, ఇది లిక్విడ్ ఫేజ్ లో ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు ఈ 2 ఎగ్జాంపుల్స్ మనం చూస్తే మనకి ఏమర్థం అవుతుందంటే ఈ ఈక్విలిబ్రియం రియాక్షన్స్ లో ఉండే రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ అనేవి సేమ్ ఫేజ్ లో ఫిజికల్ స్టేట్ లో ఉంటే వాటిని మనం ఏమంటామంటే హోమోజీనియస్ ఈక్విలిబ్రియం అని చెప్పుకుంటాం. ఓకే, క్లియర్ అయింది కదా. సో నెక్స్ట్ చూడండి సెకండ్ వన్, వాట్ ఈస్ ది హెటరోజీనియస్ ఈక్విలిబ్రియం? రైట్ 2 హెటరోజీనియస్ రియాక్షన్స్ అన్నాడు. సో ఇప్పుడు ఇది హోమోజీనియస్, ఇది హెటరోజీనియస్. సో ఇప్పుడు ఇందులో దీనికి రాసే స్టేట్మెంట్స్ దీనికి ఓకేనండి ఆపోజిట్ స్టేట్మెంట్ రాయాలి, రివర్స్ స్టేట్మెంట్. అంటే ఏ రాయాలి? సేమ్ స్టేట్మెంట్. ఇన్ విచ్ ది రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆర్ ఇన్ ది నాట్ సేమ్. ఇక్కడ నాట్ అనే వర్డ్ యూజ్ చేస్తే ఓకేనండి నాట్ అనే వర్డ్ యూజ్ చేస్తే ఇక్కడ హెటరోజీనియస్ ఈక్విలిబ్రియం అనేది వస్తుంది. ఇక్కడ హోమో ప్లేస్ లో హెటరోజీనియస్ రాసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా సరిపోతుంది. ఓకే, మరి దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం. దీనికి ఎగ్జాంపుల్ 1, ఇప్పుడు సపోజ్ మనం కాల్షియం కార్బోనేట్ అంటే లైమ్ స్టోన్ తీసుకుంటే దీన్ని హీట్ చేసాం అనుకోండి, ఏమొస్తుంది? కాల్షియం ఆక్సైడ్ ప్లస్ CO2 అనేది వస్తుంది. కాల్షియం ఆక్సైడ్ ప్లస్ CO2. ఇది ఏ స్టేట్ లో ఉంటుంది? మనకు తెలుసు కదా, సాలిడ్ స్టేట్ లో ఉంటుంది. కాల్షియం ఆక్సైడ్ కూడా సాలిడ్ స్టేట్ లో ఉంటుంది. ఓకేనండి, CO2 ఇన్ గ్యాస్ స్టేట్. సో ఇక్కడ డిఫరెంట్ స్టేట్స్ అనేవి ఫిజికల్ స్టేట్స్ అనేవి ఉన్నాయి కనుక సో వీటిని మనం ఏమంటామంటే హెటరోజీనియస్ ఈక్విలిబ్రియం అని చెప్పుకుంటాం. ఓకే, సో ఇది ఒకటి. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అమ్మోనియం హైడ్రోజన్ సల్ఫైడ్. ఇది మనకి సాలిడ్ స్టేట్ లో ఉంటుంది. సో దీని యొక్క రియాక్షన్ కానీ మీరు తీసుకుంటే ఇది ఎలా కన్వర్ట్ అవుతుందంటే అమ్మోనియా ప్లస్ H2S
హైడ్రోజన్ సల్ఫైడ్ గా కన్వర్ట్ అవుతుంది. సో ఇది మనకు సాలిడ్ ఫేజ్ లో ఉంది. ఇక్కడ ఇది అమ్మోనియా అనేది గ్యాస్ ఫేజ్ లో ఎగ్జిస్ట్ అవుతుంది. అలాగే H2S కూడా గ్యాస్ ఫేజ్ లోనే ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఏమర్థం అవుతుంది అంటే హెట్రోజీనియస్ అంటే ప్రొడక్ట్స్ అండ్ రియాక్టెంట్స్ అనేవి సేమ్ ఫిజికల్ స్టేట్ ని ఎగ్జిబిట్ చేయాలి. అలాగే హెట్రోజీనియస్ అంటే ఇది హోమోజీనియస్. హెట్రోజీనియస్ అంటే రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ అనేవి డిఫరెంట్ ఫిజికల్ స్టేట్స్ ని ఎగ్జిబిట్ చేయాలి. ఓకేనండి. సో డిఫరెంట్ ఫిజికల్ స్టేట్స్ సేమ్ ప్లేస్ లో ఇక్కడ నాట్ అని పెట్టవచ్చు, ఇక్కడ లేదంటే సేమ్ ప్లేస్ లో డిఫరెంట్ అని రాయొచ్చు. మీ ఇష్టం ఎలా రాసినా ఒకటే. డిఫరెంట్ ఫిజికల్ స్టేట్స్ అని రాసుకోవచ్చు. ఓకే. సో ఇదండి ఫస్ట్ టూ. నెక్స్ట్ రైట్ ది రిలేషన్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ. సో ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్. సో కేపీకి కేసీకి రిలేషన్ ఏంటి అంటే రిలేషన్ చూడండి ఇక్కడ ద రిలేషన్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ ఈజ్ ఓకే కేపీ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ పవర్ డెల్టా ఎన్ అనే ఫార్ములా మనకి ఉంటుంది. ఓకే. సో వేర్ కేపీ ఈక్వల్ టు ఏంటి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. ఓకేనండి. ఇన్ ది టర్మ్స్ ఆఫ్ పార్షియల్ ప్రెజర్స్ అని చెప్పుకుంటాం. ఎందుకంటే మనకి పి అంటే ఏంటంటే అక్కడ ప్రెజర్ అని ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ కేసీ అంటే ఏంటంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇన్ ది టర్మ్స్ ఆఫ్ కాన్సంట్రేషన్స్, మోలార్ కాన్సంట్రేషన్స్. ఓకేనండి. కాన్సంట్రేషన్స్ ఇక్కడ మోలార్ అని కూడా రాసుకోవచ్చు, మోలార్ కాన్సంట్రేషన్స్. ఓకే. నెక్స్ట్ ఆర్ అంటే మనకు తెలుసు కదా గ్యాస్ కాన్స్టెంట్, T అంటే అబ్సల్యూట్ టెంపరేచర్. సో డెల్టా ఎన్ ఈక్వల్ టు ఎన్పి మైనస్ ఎన్ఆర్ అనే ఫార్ములా ఉంటుంది. ఎన్పి మైనస్ ఎన్ఆర్ అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇన్ గ్యాస్ ఫేజ్ అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్స్ ఇన్ గ్యాస్ ఫేజ్. ఓన్లీ గ్యాస్ ఫేజ్ నే మనం తీసుకోవాలని కన్సిడర్ చేయాలి. డెల్టా ఎన్ ఇక్కడ డెల్టా ఎన్ వాల్యూ ఏంటి అంటే ఎన్పి మైనస్ ఎన్ఆర్ అనేది ఫార్ములా తీసుకోవచ్చు. అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇన్ గ్యాస్ ఫేజ్ మైనస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్స్ ఇన్ గ్యాస్ ఫేజ్ తీసుకోవాలి. సాలిడ్ ఫేజ్ గానీ లిక్విడ్ ఫేజ్ గానీ ఉంటే వాటిని జీరోగా తీసుకోవాలి. ఓకే. సో ఇదండి అండ్ కేసీ కేపీ రిలేషన్ అయితే అది. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. గివ్ టు కెమికల్ ఈక్విలిబ్రియం రియాక్షన్స్ ఫర్ విచ్ కేపీ ఈక్వల్ టు కేసీ. కేపీ ఈక్వల్ టు కేసీ అవ్వాలంటే జనరల్ గా మనకి ఇక్కడ రిలేషన్ ఏంటి కేపీ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ పవర్ డెల్టా ఎన్ అండి. సో డెల్టా ఎన్ అంటే ఏంటి ఎన్పి మైనస్ ఎన్ఆర్ అంటే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్స్. ఈ రెండు ఈక్వల్ అయ్యి అనుకోండి క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయితే డెల్టా ఎన్ ఈక్వల్ టు 0 వస్తుంది. 0 వచ్చింది అనుకోండి అంటే ఇప్పుడు మనకి ఏమొస్తుంది కేపీ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ పవర్ 0 వచ్చింది అనుకోండి. బై ది రిజల్ట్ మనకి ఏమొస్తుంది కేపీ ఈక్వల్ టు కేసీ వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఏ రావాలి నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ రెండు ఈక్వల్ గా వస్తే సరిపోతుంది. 0 వస్తుంది. అప్పుడు కేపీ ఈక్వల్ టు కేసీ వస్తుంది. ఇక్కడ మనం తీసుకోండి. ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ గ్యాస్ ఫేజ్ లో ఉండే ప్రొడక్ట్స్ ఎన్ని వచ్చాయి 2. ఓకేనండి. మైనస్ 1 + 1 2 అంటే ఇక్కడ 0 వచ్చింది కదా. 0 అంటే మనకి డెల్టా ఎన్ ఈక్వల్ టు 0 అవుతుంది. కేపీ ఈక్వల్ టు కేసీ అవుతుంది. సో ఇక్కడ చూడండి రియాక్షన్స్ ఫర్ కేపీ ఈక్వల్ టు కేసీ కదండి. సో ఇక్కడ COH2 ఓకేనండి. సో ఇక్కడ కూడా ఈయన వచ్చే 1 + 1 ఓకేనండి. 1 + 1 అంటే 2 -2 ఈక్వల్ టు 0 అంటే మనకి ఇక్కడ 0 వచ్చిందంటే మనకి ఏమర్థమైందండి. సో కేపీ ఈక్వల్ టు కేసీ అనేది వస్తుంది. ఓకే. ఇది నెక్స్ట్ గివ్ 2 కెమికల్ ఈక్విలిబ్రియం రియాక్షన్స్ ఫర్ విచ్ కేపీ ఈజ్ గ్రేటర్ దాన్ కేసీ అన్నాడు. కేపీ ఈజ్ గ్రేటర్ దాన్ కేసీ అయితే అప్పుడు ఇక్కడ డెల్టా ఎన్ వాల్యూ అనేది పాజిటివ్ రావాలి. ఓకేనండి. డెల్టా ఎన్ వాల్యూ అనేది పాజిటివ్ రావాలి. పాజిటివ్ వస్తే కానీ మనకి కేపీ ఈజ్ గ్రేటర్ దాన్ కేసీ అనేది ఎలా వస్తుందో చెప్తాను మీకు. ఓకేనండి. ఇప్పుడు పాజిటివ్ తీసుకోండి. పాజిటివ్ తీసుకుంటే ఇక్కడ చూడండి ఇప్పుడు డెల్టా ఎన్ క్యాలిక్యులేట్ చేయండి. ఫస్ట్ డెల్టా ఎన్ ఈక్వల్ టు 1 + 1 కదండి 2 - 1 అంటే 2 - 1 ఈక్వల్ టు 1 వచ్చింది.
సో ఇక్కడ కూడా చూడండి, ఇది సాలిడ్, ఇది సాలిడ్ కనుక ఇవి జీరో తీసుకోండి, ఇది గ్యాస్ ఫేజ్ తీసుకోండి. అంటే డెల్టా ఎన్ ఈక్వల్ టు 1 మైనస్ 0 ఈక్వల్ టు 1. అంటే రెండు కూడా 1 వచ్చింది. 1 వస్తే మనకి ఇప్పుడు ఏమొస్తుంది, కేపీ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ పవర్ 1 వస్తుంది. ఆర్టీ పవర్ 1 అంటే దాని మీనింగ్ ఏంటి, కేపీ వాల్యూ మనకు కావాలంటే కేసీ అండ్ ఆర్టీ రెండింటిని ప్రోడక్ట్ చేయాలి. రెండింటిని ప్రోడక్ట్ చేయాలంటే ఎవరి వాల్యూ గ్రేటర్, కేపీ వాల్యూ గ్రేటర్. సో కేపీ ఈజ్ ఓకేనండి గ్రేటర్ దాన్ కేసీ. కేపీ ఈజ్ గ్రేటర్ దాన్ కేసీ. సో ఇది ఈ సిచ్యువేషన్ లో వస్తుంది. ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతాడు, ఏంటి అంటే ఇక్కడ మనకి కేపీ ఈజ్ లెస్ దాన్ కేసీ అడుగుతాడు. కేపీ ఈజ్ లెస్ దాన్ కేసీ అడిగేటప్పుడు ఓకేనండి అప్పుడు కూడా కొన్ని రియాక్షన్ చూద్దాం. మరొక అంటే క్వశ్చన్ నెంబర్ 6 లో తీసుకుంటే ఇదే సేమ్ అడుగుతాడు, కేపీ ఈజ్ గ్రేటర్ దాన్ కేసీ అడుగుతాడు. కేపీ ఈజ్ గ్రేటర్ దాన్ కేసీ అడిగేటప్పుడు మనం ఏం చేయాలో చెప్తాను. సో అప్పుడు కూడా మనం రియాక్షన్స్ రాసుకోవాలి. అప్పుడు డెల్టా ఎన్ అనేది నెగిటివ్ రావాలి. డెల్టా ఎన్ నెగిటివ్ వస్తే సరిపోతుంది. సో ఇప్పుడు కేపీ ఈజ్ ఓకేనండి లెస్ దాన్ కేసీ అయ్యేటప్పుడు మనకు వచ్చే రియాక్షన్స్ ఏంటో చూద్దామండి. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ వన్ N2 plus 3H2 ఓకేనండి గివ్స్ రైజ్ టు 2NH3. ఓకేనండి ఇవన్నీ గ్యాస్ ఫేజే, గ్యాస్ గ్యాస్ ఓకేనండి గ్యాస్. సో ఇక్కడ డెల్టా ఎన్ వాల్యూ ఎలా వస్తుంది, డెల్టా ఎన్ వాల్యూ 2 మైనస్ ప్రొడక్ట్స్ మైనస్ రియాక్టెంట్ 1 ప్లస్ 3 అంతండి 4 అంటే -2 వచ్చింది కదా. సో నెక్స్ట్ ఇంకో రియాక్షన్ కూడా చూద్దాం. 2SO2 plus O2 gives rise to 2SO3. సో ఓకేనండి ఇవన్నీ గ్యాస్ ఫేజ్ లోనే ఉంటాయి. సో డెల్టా ఎన్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది, 2 మైనస్ 2 ప్లస్ 1 అంటే 3 అంటే ఈక్వల్ టు -1. సో ఈ రెండు డెల్టా ఎన్ వాల్యూ మైనస్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి, పాజిటివ్ వస్తే మనకి ఇక్కడ పాజిటివ్ వచ్చింది, కేపీ ఈజ్ గ్రేటర్ దాన్ కేసీ అయింది. నెగిటివ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది, కేపీ ఈజ్ లెస్ దాన్ కేసీ అవుతుంది. సో ఆ క్వశ్చన్ కూడా ఈ 2 ఈక్వేషన్స్ మీరు రాసుకుంటే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకే గైస్, సో రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా కంప్లీట్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, సో మనం 6th క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఇప్పుడు 7, 8, 9 అంటే మరొక 3 2 మార్క్స్ ఉన్నాయి. సో వీటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుని దీని తర్వాత ప్రాబ్లమ్స్ అన్ని ఒక వీడియో మీకోసం చేస్తాను. సో అది కూడా మీకు అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ చూడండి ఫస్ట్ వన్, ఇక్కడ 7th వన్ ఏంటి, వాట్ ఈస్ బ్రాన్స్టెడ్ బేస్, గివ్ వన్ ఎగ్జాంపుల్. జనరల్ గా బ్రాన్స్టెడ్ బేస్ అంటే ఏంటంటే ప్రోటాన్ యాక్సెప్టర్. ఓకేనండి సింపుల్ గా ప్రోటాన్ యాక్సెప్టర్ అని చెప్పుకుంటాం. ఈ ప్రోటాన్ యాక్సెప్టర్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి, హ్యాస్ ఏ టెండెన్సీ టు గెయిన్ 1 or more ప్రోటాన్స్. అంటే ఒక ప్రోటాన్ ని గెయిన్ చేసుకోవచ్చు, అంటే ఒక సబ్స్టెన్స్ అనేది ఒక ప్రోటాన్ ని గెయిన్ చేసుకోవచ్చు, లేదంటే మోర్ దెన్ 1 ప్రోటాన్ ని గెయిన్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రోటాన్ ని యాక్సెప్ట్ చేయాలి. ప్రోటాన్ యాక్సెప్ట్ చేసేదాన్ని ఏమంటామంటే బ్రాన్స్టెడ్ బేస్ అని చెప్పుకోండి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ NH3 అమ్మోనియా plus H plus gives rise to NH4 plus అమ్మోనియం అయాన్ అనేది ఫామ్ అవుతుంది, అది మనకు తెలిసిందే కదా. సో నెక్స్ట్ H2O plus H plus gives rise to H3O plus. సో ఇది కూడా మనకు తెలిసిందే. సో ఇక్కడ ఒక ప్రోటాన్ యాడ్ అయితే ఎసిటిక్ యాసిడ్ అనేది వస్తుంది. సో ఇలా ప్రోటాన్ యాక్సెప్టర్స్ ఏమంటామంటే సింపుల్ గా బ్రాన్స్టెడ్ బేసెస్ అని చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ లూయిస్ యాసిడ్, గివ్ వన్ ఎగ్జాంపుల్. లూయిస్ యాసిడ్ అంటే ఏంటి అంటే ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టర్. సింపుల్ గా ఎలక్ట్రాన్ పెయిర్ ఓకేనండి యాక్సెప్టర్. ఇక్కడ ప్రోటాన్ యాక్సెప్టర్, ఇది ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టర్. అంటే లైక్ ఇప్పుడు సపోజ్ మనం ఒక BCl3 ఓకేనండి BF3 ఓకేనా H+ ఇటువంటి వాటిని తీసుకున్నాం అనుకోండి, లైక్ ఒక అమ్మోనియాతో రియాక్ట్ అయింది అనుకోండి, ఇక్కడ బోరాన్ దగ్గర ఎంటీ ఆర్బిటల్స్ ఉంటాయి కదా, మనకు తెలిసింది కదా ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ మాలిక్యూల్స్ అని చెప్పుకుంటాం. సో ఎలక్ట్రాన్ పెయిర్ ని యాక్సెప్ట్ చేస్తుంది. లేకపోతే ఒక H2O తీసుకోవచ్చు, లేదంటే ఒక NH3 తీసుకోండి. ఎక్కువగా NH3 BF3 BCl3 అని చెప్పుకుంటాం కదా. సో ఇది కూడా ఏం చేస్తుంది, ఒక ఎలక్ట్రాన్ పెయిర్ ని
అంటే యాక్సెప్ట్ చేస్తే ఎలక్ట్రాన్ పెయిర్స్ యాక్సెప్ట్ చేసే వాటిని ఏమంటామంటే లూయిస్ యాసిడ్స్ అని చెప్పుకుంటాం. లూయిస్ యాసిడ్స్ ఓకేనండి. సో సింపుల్ గా చూడండి, ఏ సబ్స్టెన్స్ దట్ కెన్ యాక్సెప్ట్ అన్ ఎలక్ట్రాన్ పెయిర్ టు ఫార్మ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. అంటే ఇక్కడ ఇది రియాక్షన్ ఏంటి అంటే ఓకేనండి, NH3 gives rise to BF3 or BCl3. ఇదేంటి అంటే డే టు బాండ్, అంటే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. ఈ డే టు బాండ్ అన్నా కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అన్నా ఒకటే. అంటే ఎలక్ట్రాన్ పెయిర్ ని యాక్సెప్ట్ చేసుకుని ఒకటి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ని ఫామ్ చేసుకుంటది. సో దాన్ని మనం ఏమంటామంటే లూయిస్ యాసిడ్స్ అని చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ 9th వన్? ఆల్ బ్రాన్స్టెడ్ బేసెస్ ఆర్ లూయిస్ బేసెస్. ఎక్స్ప్లెయిన్. అంటే బ్రాన్స్టెడ్ బేసెస్ అన్ని లూయిస్ బేసెస్ ఓకేనండి. సో దానికి రీజన్ ఏంటి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సింపుల్ గా బ్రాన్స్టెడ్ బేస్ అంటే ఏంటి? ప్రోటాన్ యాక్సెప్టర్. ఓకేనండి. మరి లూయిస్ బేస్ ఏంటి? ఎలక్ట్రాన్ పెయిర్ డోనర్. రెండు ఒకటే. సింపుల్ గా ఒకసారి చూసుకోండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, Br- తీసుకున్నాం. Br- అనేది H+ తో రియాక్ట్ అయ్యేటప్పుడు ప్రోటాన్ ని గెయిన్ చేసుకుని HBr ని ఫామ్ చేసుకుంది. సో ప్రోటాన్ ఇక్కడ యాక్సెప్ట్ చేసిన కనుక ఇదేంటి? బ్రాన్స్టెడ్ బేస్. Br- అనేది H+ ని యాక్సెప్ట్ చేసిన కనుక బ్రాన్స్టెడ్ బేస్. ఓకే, ఇప్పుడు సెకండ్ కేసు తీసుకోండి. Br- అనేది అల్యూమినియం బ్రోమైడ్ తో రియాక్ట్ అయ్యేటప్పుడు Al-Br4- అంటే దట్ మీన్స్ ఇక్కడ ఎలక్ట్రాన్ పెయిర్ ని డొనేట్ చేసి బాండ్ ని ఫామ్ చేసుకుంది. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ పెయిర్ డోనర్, హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ లూయిస్ బేస్. అంటే లూయిస్ బేస్ గా Br- యాక్ట్ చేసింది. ఓకేనండి. అలాగే బ్రాన్స్టెడ్ బేస్ గా కూడా యాక్ట్ చేసింది. అంటే సింపుల్ గా బ్రాన్స్టెడ్ బేసెస్ అన్నా లూయిస్ బేసెస్ అన్నా సేమేనండి. ఓకేనా? సో ఇదండి మనకుండే ఇందులో కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్ బేసిస్ లో ఉండే 9 2 మార్క్స్ అని చెప్పుకున్నాం. మాక్సిమం ఇందులో మనకు ఒకటి రావడానికి ఛాన్స్ ఉంటది. చదవండి, అంటే మన ప్రయత్నం మనం చేద్దాం. అలాగే ఇందులో ఉండే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే pH గానీ, ఓకేనండి, మొలారిటీ సమ్స్ గానీ, నార్మాలిటీ సమ్స్ గానీ, సో అటువంటి అయినా ఉంటే నెక్స్ట్ వీడియోలో మీకోసం పోస్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అయితే రెఫర్ చేయండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కగా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.